119వ కీర్తన 68వ వచనం. 119వ కీర్తన 68వ వచనం చదువుతున్నానండి, జాగ్రత్తగా ఉండండి. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపుము. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు, నీ కట్టడలను నాకు బోధింపు. అలాగే నిర్గమకాండం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 19వ వచనము 20వ వచనం చదువుతున్నానండి. నిర్గమకాండం 33, 19, 20. ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనపరచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేనే కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడుదనో వాని యందు కనికరపడదనెను. మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడనెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. ఒక ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి మరొకసారి ఈ పునరుద్ధాన దినమందు ప్రభువా నాయన మాకు దయచేసిన గొప్ప అవకాశాన్ని బట్టి, తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. మాతో మాట్లాడమని ప్రభువా నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించేవారిగా ప్రభువా నాయన మేము రూపాంతరం చెందడానికి ఈ సమయము, ఈ యొక్క వాక్య భాగము ప్రభువా నాయన మీ యొక్క మాటలు ప్రభువా నాయన మా జీవితాల్లో ఉపయోగపడడానికి, ఫలించడానికి సహాయం దయచేయమని, మీరు మాట్లాడమని మేమంతా లోబడ్డానికి కృప చూపించమని, మనుషులు మాట్లాడడం వల్ల ఏ ఉపయోగం లేదని నమ్ముతూ ప్రభువా నాయన ఒప్పుకుంటూ ప్రభువా ప్రాధేయపడతా ఉన్నాం. కృప చూపించండి, మాతో మాట్లాడమని, అంధకార శక్తులను నయపరచమని ప్రభువా యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక దైవజనుడిని ఒక ఆయన తన స్నేహితుడు హాస్పిటల్లో ఉన్నాడండి, మీరు వచ్చి ప్రార్థన చేయాలి అంటే ఆయన వెళ్ళి హాస్పిటల్లో ఉన్న ఆయన చూసినప్పుడు ఆయనకి చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆయన రోడ్ ట్రావెల్ చేస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరిగి ఆయనకి చాలా మేజర్ అంటే చాలా దెబ్బలు తగిలి అలాగా అటువంటి పరిస్థితుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు ఈయన ప్రార్థన చేయడానికి వెళ్ళాడు. ప్రార్థన చేసేటప్పుడు నేను నీ కోసం ప్రార్థన చేస్తాను, ఏమి అధైర్యపడద్దు, దేవుడు నిన్ను మళ్ళీ మామూలు మనిషిగా చేస్తాడని తనకి ధైర్యం చెప్తూ ప్రార్థన చేయడానికి ఉన్నప్పుడు ప్రార్థన చేశాక ఆయన మళ్ళీ నీ కోసం ప్రార్థన చేస్తాను, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా నీకు తగ్గే వరకు నేను ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటానని చెప్తే అతను ఏమన్నాడంటే, నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడండి అన్నాడు. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడు అని అడిగాడు. అంటే అతని మానసిక పరిస్థితి అలా ఉంది ఏమండి. సో ఆయన అంటే అప్పుడు పాస్టర్ గారు దైవజనుడు ఒక మాట అన్నాడు, ఏంటంటే ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడగడానికి బ్రతికున్నావు చూసావా, దానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. ఏమండి, దేవుడి మంచితనాన్ని మనం చాలాసార్లు గుర్తించాం. ఎందుకంటే మనలో ఉన్న లిమిటేషన్స్ వల్ల, మనలో ఉన్నటువంటి చాలా సమస్య అంటే మనం అర్థం చేసుకోలేని పరిస్థితి వల్ల, ఏమంటే రెవల్యూషన్ లేకపోవడం వలన, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రత్యక్షత లేకపోవడం వలన మనం దేవుణ్ణి అర్థం చేసుకోవడం చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు చూడండి, ఆయన కనీసం బ్రతికి బయటపడ్డాడు కదా, ఇప్పుడు మాట్లాడుతున్నాడు అని అంటే కారణం ఎవరు? దేవుడు. ఇక్కడ దేవుడు ఇంకొక అవకాశం ఇచ్చాడని పాస్టర్ గారు అతనికి, ఆ దైవజనుడు ఆయనకి గుర్తు చేశాడు. దేవుని మంచితనం. మోషే కూడా ఇక్కడ మనం చదువుతున్నప్పుడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో మోషే
అంత ఆ యొక్క ప్రయాణంలో దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చూశాడు. కానీ ఇంకా దేవుణ్ణి చూడాలి, ఇటువంటి ఎంత గొప్ప దేవుణ్ణి నేను చూడాలి అని ఆయన ఆశతో, దేవా నేను చూడాలనుకుంటున్నానంటే దేవుడిచ్చిన సమాధానమే ఆ యొక్క 19-20 వచనాల్లో ఉంది. ఏమనుందంటే అక్కడ దేవుడు కనపరిచినవి ఏంటి అంటే, ముఖ్యంగా దేవుడు మోషేకు చూపించింది ఏమిటంటే దేవుని యొక్క మంచితనం చూపించాడు కదండి. దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఉదయకాల సమయంలో దేవుని యొక్క మంచితనాన్ని మనం గుర్తు చేసుకొని దేవుణ్ణి ఆరాధించేద్దాం. దేవుడు చాలా మంచివాడు. అయితే మనిషి యొక్క మంచితనానికి దేవుని యొక్క మంచితనానికి తేడా ఏంటంటే, దేవుడు బై నేచర్ అతనిలోనే మంచితనం ఉంది, దేవునిలోనే మంచితనం ఉంది. మనకేంటి తెలుసా, మనకి అదొక యాట్రిబ్యూట్. ఎలాగా, ఈయన మంచోడు కాదు ఏమండి, లేకపోతే ఈమె మంచిది కాదు, ఇలాగా ఎలా అనుకుంటాం. అంటే ఏంటి, అదొక గుణం, అంటే ఎక్స్ట్రా యాడ్ చేసింది మనకి కదండి. అంటే ముందు మంచోడు కాదు, తర్వాత మంచోడు అయ్యాడు, లేకపోతే ఎలాంటివి ఉంటాయి. కానీ దేవుణ్ణి చూస్తే అలా లేదు. దేవుడు బై నేచరే ఆయనలో మంచితనం అన్నది ఉంది. ఇది దేవుని యొక్క గొప్ప లక్షణం. అది మోషే ప్రవక్త అయిన మోషేకి, ఆ భక్తునికి దేవుడు చూపించాడు. అంటే మామూలుగా మనం మనిషిని చూస్తే ఏం తెలియదు. నిజంగా దేవుణ్ణి చూడడం, దేవుణ్ణి అర్థం చేసుకోవడం అంటే అర్థం ఏంటంటే, దేవుని యొక్క గుణాలని అర్థం చేసుకున్నప్పుడు నిజంగా దేవుణ్ణి మనం ఆరాధించగలం. ఆత్మతో సత్యంతో ఎలాగ ఆరాధించగలం? మీరు ఎవరి గురించి అయినా మాట్లాడాలనుకోండి, ఏమండి ఈయన గురించి మాట్లాడండి అని స్టేజ్ మీదకి మిమ్మల్ని పిలిచారనుకోండి, మీకు ఆయన గురించి ఏమీ తెలియదు అనుకోండి, మీకు అసలు పరిచయమే లేదనుకోండి, మీరేమన్నా మాట్లాడగలరా? ఆయన ఎవరు నాకు అసలు తెలియదండి, నేనేం మాట్లాడతాను ఆయన గురించి అంట. అలాగా దేవుని గురించి తెలుసుకోవాలి. మోషేకి దేవుడు అదే చూపించాడు, నా మంచితనాన్ని, నా కనికరాన్ని, అవన్నీ నువ్వు తెలుసుకుంటే, నువ్వు నన్ను అర్థం చేసుకుంటే, ఆ యొక్క లక్షణాలను అర్థం చేసుకుంటే నువ్వు నన్ను చూసినట్లే అర్థం. ఇంకోటి ఏంటి, మనిషి అపవిత్రుడు, ఎవరు కూడా దేవుణ్ణి చూసి బ్రతికే పరిస్థితి లేదు, ఎందుకు? భయంకరమైన అపవిత్రతతో ఉన్న మనము అంటే మహాపరిశుద్ధుడైన దేవుణ్ణి చూసి బ్రతకలేము. ఎందుకు అంటే అది బ్రతకలేమంటే అర్థం ఏంటి అంటే, చనిపోతామంటే అర్థం ఏంటంటే ఆయన చూడడానికి మనకి శక్తి సరిపోదు. అంటే మన అపవిత్రమైన కళ్ళు ఆయన్ని చూడడానికి ప్రయత్నించాయనుకోండి, ఏమవుతుంది? కళ్ళు పోదు. సో అలాగా మన మనిషి ఎంత అపవిత్రమైన వాడో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఎంత మహాపరిశుద్ధుడో అర్థం చేసుకోవచ్చు. అలాగే దేవుని యొక్క మంచితనాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. దేవుని మంచితనం అన్నది ఎలాగా ఆయన ప్రజలకి చూపిస్తున్నాడు అనంటే, ఆయన యొక్క ఆశీర్వాదాలు అన్నవి ఏ పక్షపాతం లేకుండా అందరి మీద సమానంగా ఆయన యొక్క ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆయన యొక్క దీవెనలు, ఆయన యొక్క బ్లెస్సింగ్స్ అవన్నీ చాలా న్యాచురల్గా అందరి మీద సమానంగా ఏ పక్షపాతం లేకుండా ఉన్నాయి కదా. మనం బైబిల్ గ్రంథంలో అనేకసార్లు చూస్తాం, సూర్యుడు ఎవరికైనా పక్షపాతం చూపిస్తున్నాడా? ఒకళ్ళ మీద ఎండ వచ్చి ఇంకొకళ్ళ మీద ఎండ లేకుండా అలా చేయట్లేదు కదా. అది దేవుడి యొక్క లక్షణం చూపిస్తుంది. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 145వ కీర్తనలో మనం 15 నుంచి 17 వచనాలు చదువుదాం. 145వ కీర్తన నేను చదువుతున్నాను. 145వ కీర్తన 15వ వచనం నుంచి నేను చదువుతున్నాను. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుతున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం. అంటే ఏంటి? మనందరికీ సమానంగా, పేదలు ఏమండి ధనవంతులు ఏమన్నా అందరూ సరిగ్గా భోంచేయగలుగుతున్నారంటే కారణం ఎవరు? దేవుడు. ఏమండి పూర్ పీపుల్ లేకపోతే వీళ్ళు వాళ్ళకి ఏమండి అలా వాళ్ళకి ఆహారం లేకుండా చేయట్లేదు. దేవుడు అందరినీ సమానంగా చూస్తున్నాడు. ఒకవేళ ఏదైనా మనమే డ్రగ్ ఎడిక్ట్స్ అయిపోయో, లేకపోతే
ఏమండి దేనికైనా లోబడిపోయో ఆహారం లేకుండా చేసుకునే అవకాశం ఉంది. కానీ దేవుడు మటుకు మనకి శక్తినిచ్చి మనం కష్టపడేటట్లు చేసి మనకి ఆహారం ప్రొవైడ్ చేసే గొప్ప దేవుడు. అలాగే ఇంకా 17 నీ ప్రతి జీవి 16 వచనం చదువుతున్నాను. నీవు గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. అలాగే ఎవరైతే నిజంగా దేవుని చిత్తంలో దేవుని మీద ఆధారపడి లేకపోతే వాళ్ళ కోరికలు కోరుకుంటున్నారో వాళ్ళని తృప్తిపరుస్తున్నాడు దేవుడు. ఏమండి, వాళ్ళ అవసరాల మేరకు దేవుడు వాళ్ళని తృప్తిపరుస్తున్నాడు దేవుని చిత్తంలో, దేవుని యొక్క జ్ఞానంలో. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. అలాగే ఆయన క్రియలను బట్టి అన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే ఆయన యొక్క జ్ఞానాన్ని, ఆయన యొక్క నీతిని, ఆయన కృపని అన్నిటిలో మనం చూడగలుగుతున్నాం. ఆయన యొక్క నీతిని, ఆయన యొక్క కృపని మనం చూడగలుగుతున్నాం. అలాగే దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ఏమండి, మనల్ని పాపం నుంచి, శరీరం నుంచి, ఈ లోకం నుంచి దేవుడు విడుదల దయచేసే దేవుడు. 107వ కీర్తనలో కొన్ని వచనాలు చదివి దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనం అర్థం చేసుకుందాం. 107వ కీర్తనలో మొదటి నుంచి కొన్ని వచనాలు, ఒక 2-3 వచనాలు చదువుతున్నాను చూడండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన మంచితనాన్ని బట్టి, ఆయన దయాళుత్వాన్ని బట్టి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన కృప నిత్యము ఉండును. అలాగే యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును, తూర్పు నుండి, పడమటి నుండి, ఉత్తరము నుండి, దక్షిణము నుండి, నానా దేశముల నుండి ఆయన పోగు చేసిన వారును ఆ మాట పలుకుదురుగాక. అంటే మనం ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మంచితనం మన రక్షణ కార్యంలో మనం చూడవచ్చు కదండి. దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశంలో బానిసత్వం నుంచి దేవుడు విడిపించాడు. అలాగే ఈ లోకానికి, పాపానికి, శరీరానికి బానిసలుగా ఉంటున్న మనల్ని జ్ఞాపకం చేసుకొని దేవుడు మనల్ని విడిపించాడు. ఇది ఉదయకాల సమయంలో దేవుని యొక్క మంచితనం మన రక్షణలో ఉంది, మన విడుదలలో ఉంది. ఆయన మనందరినీ తప్పించాలని, లోకంలో పడి నశించిపోకుండా, శరీర ఆశలకు లొంగిపోకుండా, ఏమండి పాపానికి లొంగిపోకుండా మనల్ని కాపాడడానికి ఆయన ఉన్నాడు. మనకు అందుకనే యేసు ప్రభు వారి ద్వారా రక్షణ మనకి దయచేశాడు. ఇశ్రాయేలీయుల్ని ఏ విధంగా పాత నిబంధన కాలంలో ఆయన వాళ్ళ నుంచి తప్పించి కానాను మార్గం వైపు నడిపించాడో, అరణ్యంలో వాళ్ళని పోషించాడో, అరణ్యంలో వాళ్ళకి ఏ ఆపద రాకుండా కాపాడాడో. ఏమండి అరణ్యంలో ఎలాగ ఉంటుంది, ఎడారిలో ఏ జంతువు ఎప్పుడొచ్చి ఏం చేస్తుందో కూడా తెలియదు, ఏ పాము ఎప్పుడొచ్చి ఏం చేసినా. కానీ ఎవ్వరికి అటువంటి ఏ ఆపదలు రాకుండా దేవుడు కాపాడాడు. ఏమండి వాళ్ళ పాపాలను బట్టి వాళ్ళు నశించిపోయారు, కానీ దేవుని కృప ఎప్పుడు వాళ్ళ పట్ల తక్కువ అవ్వలేదు. దేవుని మంచితనం ఎప్పుడు కూడా వాళ్ళ పట్ల తక్కువ అవ్వలేదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధించగలగాలి. అలాగే దేవుని మంచితనం ఫైనల్గా యేసు ప్రభు వారిలో మనం చూడవచ్చు. నిజంగా దేవుని మంచితనం అర్థం చేసుకోవాలనుకోండి, యేసు ప్రభు వారిలో మనం చూడొచ్చు. పాత నిబంధన కాలంలో ఇటువంటి ఆధిక్యత వాళ్ళకి లేదు. మోషేకి దేవుని మంచితనం గురించి తెలుసుకోవాలంటే చాలా అక్కడికి ఏమండి పర్వతం మీద దేవునితో గడిపి ఇవన్నీ చేసి కూడా నాకు అంత ప్రత్యక్షత కలిగిందో లేదో తెలియదు. మనకైతే ఏం చేయకుండానే యేసుప్రభు వారి గురించి మనకు అంత బైబిల్ గ్రంథంలో ఎంత రాసింది. మనకి దేవుడు ఎంత ప్రివిలేజ్ ఇచ్చాడో చూడండి. యేసుప్రభు వారి గురించి ఎంత ధ్యానం చేస్తే దేవుని యొక్క మంచితనం అంతా మనం అర్థం చేసుకోవచ్చు. కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఒక 2 వచనాలు నేను చదివి మీకు వినిపిస్తాను చూడండి. దేవుని యొక్క యేసుప్రభు వారి ద్వారా ఏ విధంగా దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అన్నది కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 15వ వచనం నేను చదువుతున్నాను. 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు.
ఏమండి అలాగే చూడండి 19వ వచనం, ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచవలనని తండ్రి అభిష్టమాయను. దేవుని మంచితనం చూడండి, మనకై మనమే దేవునికి దూరం అయిపోయాం. మనకై మనమే దేవుడు వద్దనుకున్నాం. ఇప్పుడు కూడా దేవునికి దూరం అయిపోతున్నామంటే కారణం దేవుడు కాదు, మనమే. మన పాపాలను బట్టి, మన తుచ్చమైనటువంటి ఆలోచనలను బట్టి, మన శరీర ఆశలను బట్టి మనం దేవునికి దూరం అయిపోతాం. కానీ దేవుడు చూడండి, ఆయన ప్రణాళికలో కాలం సంపూర్ణమైనప్పుడు మనల్ని సంపూర్ణతలోకి నడిపించడానికి దేవుడు మనల్ని ఏం చేశాడంటే, యేసు ప్రభు వారి ద్వారా మనం మళ్ళా దేవుని వైపు వెళ్ళడానికి ఆ యొక్క ప్రణాళికలో యేసు ప్రభు వారిని మన దగ్గరికి ఈ లోకానికి పంపించి మనకు మాదిరికరమైన జీవితాన్ని చూపించి ఆ జీవితం జీవించగలిగే అవకాశం ఉందని మనకు తెలియజేసి మరలా దేవుని వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. యేసు ప్రభు వారి ద్వారా ఆ అవకాశాన్ని దేవుడు మనకి, ఇది దేవుని యొక్క మంచితనం. ఇది దేవుని యొక్క మంచితనం. ఏమండి, ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు మనం దేవుణ్ణి స్తుతించకుండా ఆరాధించకుండా ఉండలేం. చూడండి, ఎటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని యేసు ప్రభు వారిని మనకు దయచేశాడంటే, మనం ఎటువంటి పరిస్థితిలో ఉండగా యేసు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఉంది. మనందరికీ వచనం తెలుసు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచి ఉన్నాడు. ఎట్లనగా, మనము ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయి. చూడండి, మనం ఏదో మంచి వాళ్ళమని ఆయన మంచితనం చూపించట్లేదు. మనిషి మంచితనానికి దేవుని యొక్క మంచితనానికి తేడా ఇదే. మనం మంచితనం ఎలా ఉంటుంది, ఎవరైనా మనకి మంచిగా ఉంటే మనం మంచితనం చూపిస్తాం. ఎవరైనా మనకి పాపం తెప్పిస్తే మనం అసలు వాళ్ళ ఎడల చూపించాం. దేవుని మంచితనం చూడండి, ఈ లక్షణం దేవుడు మనకి ఇస్తాడు. ఈ లక్షణం దేవునిలో ఉంటున్నప్పుడు శత్రువులను కూడా ప్రేమించే గుణం మనకి దేవుడు దయచేస్తాడు. సో ఇది మనం ఇంకా శత్రువులుగా ఉండగానే దేవుడు తన మంచితనం చూపించాడు. మనం ఏదో మంచివాళ్ళమని, మనం ఏదో దేవుని మాటలు వింటున్నామని దేవుడు మనకి యేసు ప్రభు వారిని అనుగ్రహించలేదు. కానీ మనం ఇంకా శత్రువులుగా ఉంటున్నప్పుడే దేవుడు మనల్ని యేసు ప్రభు వారి ద్వారా జ్ఞాపకం చేసుకొని మనకు రక్షణ దయచేశాడు. అలాగే 8వ అధ్యాయంలో రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 32వ వచనంలో చూస్తే అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు ప్రశ్నేస్తున్నాడు. చూడండి, తన సొంత కుమారుణ్ణి మనకు ఇవ్వడానికి ఆయన వెనకాడలేదు. చూడండి, అది దేవుని యొక్క మంచితనం, దేవుని యొక్క ప్రేమ. చూడండి, కాబట్టి దేవుడు మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఆయన మంచితనం ఏమిటని అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మంచితనాన్ని గురించి మనం దేవుని అర్థం చేసుకొని దేవునికి మనం లోబడగలం. చూడండి, ఎంత ప్రేమ చూపించిన ఆయనకి మనం లోబడకపోతే ఇంక ఏమి మనల్ని ఎవరు కూడా, మన భాషలో చెప్పాలంటే ఎవరు కూడా మనల్ని బాగు చేయలేరు. ఇంత మంచితనం మన ఎడల చూపిస్తున్న దేవుని వైపు మనం తిరగకపోతే, దేవునిలో మనం ఉండకపోతే, దేవుని చిత్తాన్ని మనం చేయడానికి తీర్మానించుకోకపోతే మనకు నో ఎక్స్క్యూజ్ అని రోమీయులకు రాసిన పత్రికలో ఉంది. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 20వ వచనం చదువుతున్నాను చూడండి. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి. అంటే దేవుని యొక్క ప్రతి ప్రామిస్ యేసు ప్రభు వారిలో ఉంది. పాత నిబంధన కాలంలో భక్తులకి అబ్రహాము మొదలుకొని
యేసుప్రభు వారు వచ్చే వరకు దేవుడు ఎన్ని ప్రవక్తల ద్వారా, భక్తుల ద్వారా ఎన్ని వాగ్దానాలు చేశాడో అన్ని వాగ్దానాలు ఎవరిలో నెరవేరాయి అంటే యేసుప్రభు వారిలో నెరవేరాయి. ఇది దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకునే విధానం. యేసుప్రభు వారిని అర్థం చేసుకున్నప్పుడు దేవుని యొక్క మంచితనాన్ని మనం అర్థం చేసుకుంటాము. దీన్ని బట్టి మనం చేయాల్సింది ఏంటి అని అంటే, చూడండి, కీర్తనాకారుడు ఒక మాట చెప్తున్నాడు. 31వ కీర్తనలో, 31వ కీర్తన 31వ కీర్తన 19వ వచనం 20వ వచనం నేను చదువుతున్నాను. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. 20 మనుష్యుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధి చాటున వారిని దాచుచున్నావు. వాక్కలహం మాన్పి వారిని గుడారములో దాచుచున్నావు. మన దేవుడు మనల్ని పాపం అంటకుండా, మనలో ఉన్నటువంటి పాపం మనకు అంటకుండా, శరీరం నుంచి అలాగే లోకం నుంచి పాపం నుంచి వీటన్నిటి నుంచి మనల్ని ఏం చేస్తాడంటే దాస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయనలో మనం రెస్ట్ తీసుకోవడం, అంటే ఆయనలో ఉంటే మనల్ని ఆయన దాచేస్తాడు. పాపం అంటకుండా, ఈ లోకంలో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, మన శరీరానికి లొంగకుండా దేవుడు మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి దేవుని మంచితనంలో మనం దాచుకోవాలి, మనల్ని మనం ఆయనలో ఉంచుకోవాలి. రెస్ట్ ఇన్ గుడ్నెస్ ఆఫ్ గాడ్ అని ఉంది. అంటే దేవుని మంచితనంలో మనం దాక్కోవాలి, ఆయనలోకి వెళ్ళిపోవాలి. అప్పుడే ఈ యొక్క లోకం మనల్ని ఏం చేయలేదు, శరీరం మనల్ని మనల్ని ఆ పాపంలోకి మనల్ని లాగలేదు. ఎప్పుడు ఓన్లీ సోర్స్ ఏంటంటే యేసుప్రభు వారు, దేవుడు మాత్రమే మనల్ని పాపంలోకి పడకుండా మనల్ని కాపాడగలిగే గొప్ప మంచి దేవుడు. ఇది దేవుని యొక్క మంచితనం. మన ఎడల ఎంత మంచితనం చూపిస్తున్నాడో, మనుషుల ఎడల మంచితనం చూపించాల్సిన అవసరమే లేదు దేవుడికి. కానీ ఆయన మంచితనం ఎంత చూడండి, ఆయన నేచరే మొట్టమొదటిగా మనం అర్థం చేసుకుంది ఏంటి, ఆయన నేచర్లోనే మంచితనం ఉంది. ఎలాగర్థం అవుతుంది? శత్రువులను కూడా ఆయన ప్రేమించేది. ఆయన నేచరే మంచితనం. మనం చేసిన దాన్ని బట్టి ఆయన మంచితనం మారిపోదు. మన మనుషులు అయితే ఎలాగుంటుంది, ఎదుటి వారి రియాక్షన్ బట్టి మన యాక్షన్స్ మారిపోతుంటాయి కదండి. అలాగుంటుంది దేవుడిది. మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, మన భాషలో చెప్పాలంటే ఆయన్ని ఈసడించుకున్నా, ఏం చేసినా సరే ఆయన ప్రేమ అలాగే ఉంది. అందుకనే బైబిల్ గ్రంథం తల్లిదండ్రుల ప్రేమ కన్నా గొప్పది. తల్లి అయినా ఒక్కొక్కసారి ప్రేమించకపోవచ్చేమో, కానీ దేవుని ప్రేమ మటుకు అది దేవుని యొక్క మంచితనం. ఆ యొక్క మంచితనాన్ని మనం ఉదయకాల సమయాల్లో జ్ఞాపకం చేసుకొని దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఒక్కొక్కరంగా దేవుని సన్నిధిలో సమయం తీసుకొని దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేద్దాం.